అనాలోచిత నిర్ణయం కావడి యాత్ర వివాదం నేపథ్యంలో యూపీ సర్కార్పై ఆర్ఎల్డి ఆక్షేపణ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఇప్పటికే జేడీయూ ఎల్జేపీ అభ్యంతరం అంటూ ఒకరి చూస్తా ఉన్నాం. బీజేపీ మిత్రపక్షమైన ఆర్ఎల్డి పార్టీ అధినేత జయంత్ చౌదరి ఆక్షేపణ ఇప్పటికే జేడీయూ ఎల్జేపీ అభ్యంతరం. ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే జేడీయూ ఎల్జేపీ వ్యతిరేకించగా తాజాగా ఆర్ఎల్డి అధినేత కేంద్ర మంత్రి జయంత్ చౌదరి కూడా గలం కలిపారు. కావడి యాత్ర ఏ మతానికో కులానికో సంబంధించింది కాదని ఆదివారం ఇక్కడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుందన్నారు. సోమవారం యాత్ర మొదలవుతుందని ఇంకా సమయం మించి పోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే యోగా గురు రామ్దేవ్ బాబా ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. తాను ఎవరు చెప్పడానికి రామ్దేవ్ బాబాకు ఎలాంటి సమస్య లేదు, మరి రెహమాన్కు ఇబ్బంది ఏంటి, ఎవరు పేరు దాచుకోవాల్సిన అవసరం లేదు, తమ పేర్లను ప్రదర్శించి గర్వపడాలి అని పేర్కొన్నారు. ఓవైపు కావడి యాత్ర వివాదం కొనసాగుతుండగా మధ్యప్రదేశ్లో ప్రాచీన నగరమైన ఉజ్జయిన్లో కూడా షాపుల యజమానులు తమ పేర్లు మొబైల్ నెంబర్లతో కూడిన నేమ్ ప్లేట్లు ప్రదర్శించాలని నగర మేయర్ ముఖేష్ చట్వాల్ ఆదేశించారు. దీన్ని మొదటిసారి ఉల్లంఘించిన వారికి 2000 మళ్ళీ చేస్తే 5000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సరే, దీన్ని ఓపెన్గా చెప్పేస్తున్నాను అండి. ఈ కావడి యాత్ర జరుగుతున్నటువంటి మార్గంలో చాలా షాపులు కూడా వెలుస్తున్నాయి. అక్కడ కొంతమంది పేర్లు మార్చుకొని ఈరోజు ఒక మతం వాళ్ళు ఇంకొక మతం పేర్లు పెట్టుకొని అక్కడ షాపులు పెట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాన్ని ఒరిజినల్ పేర్లు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సో దానికే యోగి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దానిపైన వివాదం కొనసాగుతూ ఉంది. సో నేను శ్రీనివాస్ అనుకోండి, నేను వేరే పేరు పెట్టుకొని నేను అక్కడ పేరేమో వేరేది ఉంటుంది, కానీ అమ్మేదేమో వేరే మతస్థులు కాబట్టి అలాంటి ఉండొద్దు అనే కోణంలో ఈ విధంగా కొంత కాంట్రవర్సీ జరుగుతుంది కావడి యాత్ర పైన. దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున వివాదం చెలరేగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నెక్స్ట్